లేరు ఆయన అంటే మీరు అందరూ చనిపోయాడు అని అంటారనుకో, అందుకని లేరు అంటున్నాను నేను. సరే, సామూయేలు రాజు గారు చాలా సంవత్సరాలు ఇంటిలో నిద్రపోయాడు ఆయన. ఇప్పుడు సమాధిలో నిద్రపోతున్నాడు ఆయన. క్రీస్తు వస్తాడు, అప్పుడు సామూయేలు రాజుని క్రీస్తు లేపుతాడు, బ్రతుకుతాడు, చూస్తాడు, మాట్లాడతాడు. ఇక క్రీస్తు వచ్చి లేపితే సమాధిలో ఉండడు, ఇంకా లేస్తాడు, బ్రతుకుతాడు, చూస్తాడు, మాట్లాడతాడు, వింటాడు. సామూయేలు రాజు క్రీస్తును నమ్ముకున్నాక చాలా సంపాదించుకున్నాడు. డబ్బులు కాదు, డబ్బులు కాదు, ఏదో కొద్దిగా సంపాదించుకోవచ్చు, కానీ క్రీస్తు నమ్ముకున్నాక జీవార్థమైన రక్షణార్థమైన మారు మనసు సంపాదించుకున్నాడు. పాపములకు క్షమాపణ సంపాదించుకున్నాడు. క్రీస్తు ఆత్మను సంపాదించుకున్నాడు. భక్తిని, విశ్వాసమును, నిరీక్షణను, దేవుని ప్రేమను, దయను, కనికరమును, జాలిని, దయా దాక్షిణ్యములను, కరుణ కటాక్షములను ఇవన్నీ సంపాదించుకున్నాడు క్రీస్తుని నమ్ముకున్నాక. గనగనలాడే తాళంలాగా నేను ఉండకూడదు, మ్రోగడు పంచులాగా నేను ఉండకూడదు అని శాశ్వతమైన కల్వరి శిలువ ప్రేమను సంపాదించుకున్నాడు సామూయేలు రాజు. బ్రతికాడు, బ్రతుకు బాగుగా బ్రతికాడు క్రీస్తు కొరకు. జీవించాడు, జీవితం క్రీస్తు కొరకు బాగుగా జీవించాడు. సామూయేలు రాజు దేవుని ప్రేమించేవాడు, దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడు, దేవుని సేవను ప్రేమించేవాడు, దేవుని సేవకులను ప్రేమించేవాడు. క్రీస్తును అనుసరించాడు, వెంబడించాడు, అనుభవించాడు. అసలైన శిశులైన ఒరిజినల్ విశ్వాసగా జీవించాడు. పిశాచుగా లేడు, విశ్వాసగా జీవించాడు, భక్తిగా జీవించాడు, దేవుని భయము కలిగి జీవించాడు. సామూయేలు రాజు చనిపోయినా బ్రతికినా క్రీస్తు కొరకే, క్రీస్తు రాజ్యము కొరకే అన్నట్లుగా సామూయేలు రాజు జీవించాడు. ఏమిటి సంపాదించుకున్నాడండి క్రీస్తు నమ్ముకుంటే? జీవార్థమైన మారు మనసు, రక్షణార్థమైన మారు మనసు, పాపములకు క్షమాపణ, విశ్వాసము, భక్తి, దేవుని భయము, దేవుని ప్రేమ సంపాదించుకున్నాడు. మనందరం ఇటువంటివే సంపాదించుకోవాలి. ఏంటనుకుంటున్నారు? సంపాదించుకునేవి ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం, కూడా పట్టుకుని వెళ్ళాం. తెలుసునండి, నేను ఈ జోషువ సామూయేలు రాజు పుట్టక ముందే సేవకు వచ్చేసాను. నేను సేవ చేస్తూ ఉంటున్నప్పుడు సెంటెన్స్లో ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా 100 గ్రాములు 50 గ్రాములు చదువువారు వీళ్ళు. ఇప్పుడు అంతా గ్రాములు, పావు కేజీలు, అర కేజీలు, కేజీలు వచ్చాయి కదండి. నేను చదివేటప్పుడు గ్రాములు లేవు, కేజీలు లేవు, క్లాసులు ఉండేవి. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఆ సెంటెన్స్ పావు కేజీ అంతా చదువుకునేవారు. కాబట్టి సామూయేలు రాజు కుటుంబాన్ని దేవుడికి అప్పగిస్తున్నాడు.
ఆయన భార్యన పిల్లల్ని దేవుడు ఆదరించాలి, బలపరచాలి, ధైర్యపరచాలి, పోషించాలి, భవిష్యత్తు ఇవ్వాలి, పేదరికం తీసేయాలి, అవసరాలు తీర్చాలి, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి, ఆరోగ్యం ఇవ్వాలి, స్వస్థతలు ఇవ్వాలి, కాచి కాపాడని రక్షించాలి, మంచి భవిష్యత్ దేవుడు సామ్రాజ్య భార్యకి పిల్లలకి ఇవ్వాలని ఆదరించి, బలపరిచి, ధైర్యపరిచి ఆయన కొరకు జీవింప చేసుకుని జీవ గ్రంథంలో ఆయన కుటుంబ సభ్యుల పేర్లు వ్రాసి ఆయన నేత్ర దృష్టి సామ్రాజ్య కుటుంబం మీద ఉంచాలి. దేవుడు ఆయన ప్రేమ గల దక్షిణాస్తం దేవుడు ఆయన కుటుంబ సభ్యుల మీద ఉంచాలి. ఆ కుటుంబాన్ని దేవునికి నేను అప్పగిస్తూ దేవుడు వాళ్ళని కాచి కాపాడ రక్షించి దీవించి ఆశీర్వదించి కృపాక్షేమములతో సమృద్ధిగా నింపాలని మనం చేసుకుంటే ఈ మాట ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.